Hello guys, welcome back to our YouTube channel Divya Ishwar Reddy. గైస్ ఇది మేము ఏలగిరికి వెళ్ళినప్పుడు ఏలగిరి తమిళనాడులో ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉంటుంది. ఇది అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్న ట్రిప్ అండి. యాక్చువల్గా నేను చందు బెంగళూరుకి వచ్చాం. పెళ్ళైన తర్వాత నేను చాలా డేస్ మా ఇంట్లోనే ఉన్నాను. సో ఈశ్వర్ గారు ఒకరే బెంగళూరులో ఉన్నారు. అప్పుడు నేను చందు బెంగళూరుకి వచ్చాము. వచ్చి హాఫ్ డే అంతా హౌస్ సర్చింగ్లో ఉన్నాము. సో హౌస్ ఫైనల్ అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్దాం నెక్స్ట్ సండే కదా అన్నట్టు సాటర్డే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యామండి. సో అనుకోకుండా నియర్ బై ప్లేసెస్ విజిటింగ్ ప్లేసెస్ ఏ ఉన్నాయి అని చూస్తుంటే గూగుల్లో ఏలగిరి అని కనిపించింది. సో ఇంక అక్కడికే వెళ్దాం అని చెప్పి, అది కూడా అంత తక్కువ డిస్టెన్స్ ఏం లేదండి. సో నియర్లీ 130 to 140 కిలోమీటర్స్ ఉంది బెంగళూరు నుంచి. సో అక్కడికి వెళ్ళాము. గైస్ మేము నైట్ స్టే చేసింది ఈ ఇంట్లోనే. ఇల్లు అయితే చాలా బాగుంది. పైన టెర్రస్ మీద అయితే మనం కూర్చొని చిల్ అవ్వడానికి వాళ్ళు ఒక స్పేస్ లాగా రెడీ చేశారు అండ్ టేబుల్ లాగా వేసి, అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది. మేము నైట్ వచ్చాము, ఇంకా మార్నింగ్ అంతా చెక్అవుట్ అయిపోయి బయట ప్లేసెస్ చూడడానికి అన్నట్టు వెళ్తున్నాము. నైట్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. కొంచెం సేపు ఫైర్ క్యాంప్ లాగా వేసుకుని, సో అక్కడ నుంచి నియర్ బై ప్లేసెస్ చూద్దామని చెప్పి వెళ్తున్నాము. సో ఇక్కడ ఒకటి పార్క్ లాగా ఉన్నింది. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. జిప్ లైన్, ఇంకొకటి వచ్చి రిమైనింగ్ యాక్టివిటీస్ ఏవేవో ఉన్నాయి. సో మేము అవంతా ఏం పార్టిసిపేట్ చేయలేదు. ఓన్లీ జిప్ లైన్ మాత్రం నేను ట్రై చేశానండి ఇక్కడ. సో అది ఇక్కడ వెళ్తున్నాను. యాక్చువల్గా నేను ఇంతవరకు అయితే ఏ యాక్టివిటీస్ ఇప్పటి వరకు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నాను. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు ఎలా ఏంటి అని చెప్పి. ఏం లేదండి, ఇది హైట్ అంతా తక్కువే ఉంది, డిస్టెన్స్ తక్కువే ఉంది కాబట్టి అంత పెద్ద టైం ఏం పట్టలేదు. జస్ట్ 4 to 5 minutes అంతే. అండ్ ఛార్జ్ కూడా వాళ్ళు 600 నుంచి 700 దాకా ఛార్జ్ చేశారనుకుంటాను ఈ యాక్టివిటీకి మాత్రం. సో మనం ప్యాకేజ్ లాగా కూడా ఉంటుంది. ఆ ప్యాకేజ్ తీసుకుంటే మొత్తం అన్ని యాక్టివిటీస్ కవర్ అవుతాయి. అలా కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ ఇది మాత్రమే, జిప్ లైన్ మాత్రమే ట్రై చేశాను ఇక్కడ. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత జస్ట్ కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకొక ప్లేస్ చూద్దాం. వెదర్ అయితే ఇక్కడ చాలా బాగుంది. హిల్ స్టేషన్ కదా, సో సీనరీ అండ్ లొకేషన్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ వచ్చే దారిలోనే ఒక ఏఆర్ తంగ కోటయ్య అని చెప్పి ఒకటి ఉంది. సో ఇది యాక్చువల్గా నేను ఒక హిస్టారికల్ ప్లేస్ అనుకున్నా, కోట అనుకున్నాను, కానీ అది కోట ఏం కాదండి. సో అదొక జస్ట్ హోటల్ లాగా ఉంటుందంట. అప్పటికి మేము వెళ్ళేటప్పటికి అదంతా ఓపెన్ చేయలేదు. మార్నింగ్ 10:30 తర్వాత ఓపెన్ చేస్తామన్నారు. సో బయట నుంచి చూసుకొని వచ్చేసాం. ఏఆర్ తంగ కోటయ్య. సో బయట మాత్రము చూసేసి వచ్చేసాం మేము. సో అక్కడ నుంచి ఇంకొకటి పార్క్కి లాగా వెళ్ళాము. ఆ పార్క్ ఏంటి అంటే అక్వేరియమ్స్ ఉంటాయి కదా, సో ఆ అక్వేరియం అవి అన్నీ ఉన్నాయి అండ్ చిన్న వాటర్ ఫాల్ లాగా క్రియేట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. ఇది చందు తీస్తున్నాడు ఈ వీడియో స్లో మోషన్లో, అలా ట్రై చేస్తున్నాడు. సో ఇలా కొంచెం సేపు ఆ పార్క్లో టైం స్పెండ్ చేసాం మేము. సో అక్వేరియం అని చెప్పాను కదండి, ఇది యాక్చువల్గా అదేంటి అంటే డిఫరెంట్ ఫిషెస్ని ఒక్కొక్క దాంట్లో అక్కడ నేమ్ మెన్షన్ చేసి రాసి పెట్టున్నారు. సో ఇది మెయింటెనెన్స్ సరిగా లేదనుకుంటాను నేను. అంత ప్రాపర్గా ఫిషెస్ అన్నీ ఏం లేవండి. సో ఒక్కొక్క దాంట్లో కొన్ని మాత్రం ఉన్నాయి. అవే ఇక్కడ మేము చూస్తున్నాము. ఇదైతే కొంచెం మెయింటెనెన్స్ అయితే సరిగా చేయట్లేదు అనుకుంటాను. ఫిషెస్ చాలా వాటిలో ఎంటీ బాక్సెసే ఉన్నాయి, కొన్ని మాత్రమే ఫిష్లు ఉన్నాయి. అండ్ నేమ్ బోర్డ్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఏం లేవు, తీసేశారనుకుంటా. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా కూడా ఉండింది. ఆ వాటర్ ఫాల్ దగ్గర అదేం మరి పెద్దదేం కాదు, జస్ట్ ఈజీగా పైకి ఎక్కేయచ్చు. కొన్ని ఫోటోలు తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా బయలుదేరుతున్నామండి. సో ఇంకా ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉండింది. ఆ టెంపుల్ని అయితే మేము మిస్ అయ్యాము, టైం లేదని చెప్పి రిటర్న్ అయిపోయాము. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.